అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ధర్నాకి దిగిన పరిస్థితి. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వాళ్ళంతా కూడా ఇప్పటికే దాదాపు 6 నెలల నుంచి కూడా ప్రభుత్వం మాకు వేతనాలు ఇవ్వట్లేదంటూ కూడా ధర్నాకైతే దిగిన పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎంతకాలం నుంచి పోరాటం చేస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి శాలరీ రావాలి మీకు? మేము ఉస్మానియాలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి ఉస్మానియాలో మేము వర్క్ చేస్తున్నాము. మాకు 6 మంత్స్ నుంచి శాలరీస్ లేవన్నా. ఇప్పుడు శాలరీ కావాలంటే ఒక శాలరీ కావాలంటే మేము ఒకసారి స్ట్రైక్ చేయాలి. నోటీస్ ఇచ్చి స్ట్రైక్ చేస్తే ఒక 1 మంత్ మాకు శాలరీ క్రెడిట్ అవుతుంది. మళ్ళీ శాలరీ కావాలంటే మళ్ళీ ఒకసారి మేము స్ట్రైక్ చేస్తున్నామని చెప్తే మళ్ళీ 1 మంత్ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గత 4 మంత్స్ నుంచి మాకు శాలరీస్ లేవన్నా. సమ్మర్వి అయిపోయింది అన్న. జనవరి నుంచి కనీసం ఇంట్లోకి మేము చెప్పుకోవాలంటే మాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. కాకపోతే మా బాధ మీకు వీడియో వల్ల సీఎం రేవంత్ రెడ్డి సార్ దాకా పోవాలని మా యొక్క ఆశ. అందుకన్నా మాకు తినడానికి ఇబ్బందిగా ఉంది అన్న. నిజంగా చెప్పాలంటే అప్పులు చేసి మేము ఇల్లు గడుపుకుంటున్నాము. ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి అన్న. కనీసం పిల్లలకి యూనిఫామ్స్కు కానీ స్కూల్ ఫీజులు కట్టుకోవడానికి కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి మాకు ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేది వద్దన్న. మాకు ఈ అవుట్సోర్సింగ్ తీసేసి చేసే కార్పొరేషన్ అని చేయండి, లేదా డైరెక్ట్ గవర్నమెంటే మమ్మల్ని తీసుకొని మాకు గవర్నమెంట్ నుంచే ఫస్ట్ శాలరీ స్టార్ట్ చూస్తారని మా యొక్క కోరికన్నా. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ఇదంతా కూడా మిమ్మల్ని పర్మనెంట్ చేస్తామని కూడా పెట్టారు. మరి అడిగినా మీకు సంబంధించిన ఎమ్మెల్యేలను కానీ వీళ్ళని కానీ? అందరి దగ్గరికి వెళ్ళినాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాము, మాకు తెలిసిన నాయకుల దగ్గరికి వెళ్ళి మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ వర్షన్లో వాళ్ళు చెప్తున్నారు మీకు హెల్ప్ చేస్తామని అంటారు. ఆ తర్వాత ఒక్కడొచ్చి మమ్మల్ని పట్టించుకున్నది లేదు. ఇప్పటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా మా గురించి మాట్లాడినట్టు కానీ ఏ వీడియోలో ఇప్పటి వరకు లేదన్న. ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ ఇప్పటి వరకు. చెప్పండి, మీరు చెప్పండి, ఎంతకాలం అయింది మీకు శాలరీ వచ్చి? మాకు 5 నెలల నుంచి జీతాలు లేవు. జనవరిలో వచ్చిన జీతాలంటే ఇది జూన్ ఎండింగ్. ఇప్పటి వరకు మాకు జీతాలు లేకపోతే మా పిల్లలకు స్కూళ్ళకు దానికి ఎంత ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. యూనిఫామ్కి కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుందండి. తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది మాకు చాలా. మా ఆయన ఆటో డ్రైవర్ అయినా మేము ఆయన ఇచ్చే డబ్బులతోటి పూటకు గడుపుకుంటున్నామండి. అది కూడా లేకపోతే మా బ్రతుకులు ఇక అలా కల్లోలం అయిపోతే అఘోరమైన పరిస్థితి ఉంటుంది, ఘోరమైన పరిస్థితి ఉంటుందండి. సో మేము ఒక్కటే తెలుపుకుంటున్నాం సార్, మీరు మాకు రెగ్యులేషన్ అయినా చేయండి, లేదా కార్పొరేషన్ అయినా చేయండి. మాకు కార్పొరేషన్ చేసినా పర్వాలేదండి. సీఎం చూస్తున్నాం కదా, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం జాబ్ చేస్తుంటారు? మేము ఎలక్ట్రీషియన్ చేస్తామండి. మహబూబాద్ మాది. మేము గత 25 సంవత్సరాల కాంచి అలా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం. మాకు అప్పటి నుంచి 1500 కానించి 15,000 వరకు వచ్చింది జీతం. ఇప్పటికి 25 సంవత్సరాలు నా వయసు అయిపోయింది. నేను 1 ఎకరం భూమి కూడా అమ్ముకొని కూడా ఇలా జీతం పైసలు రాకుంటే మేము పైసలు పెట్టుకొని మేము బతకవలసి వస్తుంది. కనీసానికి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు మారతలేవండి. ప్రభుత్వాలు వచ్చేటప్పుడు మాత్రం మేము అవుట్సోర్సింగ్ తీసేస్తాం, మీకు మంచిగా బాగా చేస్తాం, మంచి జాబులు ఇస్తాం, మంచి జీతం ఇస్తాం అని చెప్తారు. వచ్చినాక అవన్నీ మర్చిపోయి అసలు జీతాలు ఇచ్చుడే మర్చిపోతుంది గవర్నమెంట్. ఫస్ట్ తారీఖు జీతాలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్తాడు. 3 నెలల శాలరీస్ రాలేదని మేము హైదరాబాద్కి వచ్చి కొట్టుకోవాల్సి వస్తుంది. మరి ఇది ఎక్కడుందో ముఖ్యమంత్రి కూడా తెలుసుకోవాలి. పర్మనెంట్ వాళ్ళకు లక్షల జీతం ఇస్తారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్ వాళ్ళకు 5,000, 15,000, 16,000, 20,000 వరకే ఉంటాయి. 20,000 జీతం ఇవ్వలేక లక్షలు ఉన్న వాళ్ళకు నెల శాలరీ వస్తుంది. ఈ 15,000, 20,000 ఉన్న వాళ్ళకి మాత్రం 3 నెలలకు 6 నెలలకు ఒకసారి వస్తాయి. వాళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ 15,000 ఎంత, లక్షలు ఎట్లా? ఈ లక్షల కంటే మొదలు 15,000 వాళ్ళకు నెలకు ఇవ్వచ్చు కదా. చిన్న జీతకాలంలో ఫ్యామిలీ ఉంది కదా మాకు కూడా. మరి మా ఫ్యామిలీ మేము ఎట్లా చదువుకోవాలి? మీకు పర్మనెంట్ అయితే అప్పుడు ఎవరు రాకుండా హాస్పిటల్లో డ్యూటీ చేయకుండా ఉంటే మీకు పర్మనెంట్ అయితే మీరు చిన్న జీతం అయినా మీరు ఒప్పుకొని రాండి, మీకు మంచిగా ఉంటుంది అంటే మేము వచ్చినాం. వచ్చిన వాళ్ళకన్నా మరి పర్మనెంట్ ఆశల కొరకు మేము వస్తే ఆశ లేదు, అడుగు పట్టింది. అసలు జీతాలు రాకుండా అయిపోతాయి. ఇప్పటికే హైదరాబాద్కు పోయిన సంవత్సరం వచ్చినాం, ఈ సంవత్సరం వచ్చినాం. 25 సంవత్సరాల కానీ చేస్తామంటే 16-17 ఏం బతామండి? కుటుంబం ఏం బతుంది? ఉన్న ఆస్తులన్నీ నమ్ముకొని తినకుండా ఇలా డ్యూటీ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఇప్పటికైనా గుర్తించి మాకు పిఆర్సీ అనేది రావాలి. 25 సంవత్సరాల నుంచి కనీసానికి 25,000, 30,000, 40,000 అని ఇవ్వాలి. ఆ ఇచ్చుడు కాకుండా మళ్ళీ జీతాలు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఎట్లా? ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి అవుట్సోర్సింగ్ జాబ్ చేసే వాళ్ళందరినీ కూడా వర్క్ పర్మనెంట్ వాళ్ళకంటే మేమే బాగా చేస్తున్నాం వర్క్. కాబట్టి మాకు నెలకు శాలరీస్ ఇవ్వాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని మేము కోరుకుంటున్నాం అండి.
అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్తించాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఇంకొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి భయ్య, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇదంతా పెట్టారు. ప్రభుత్వం ఏమో దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది అటు ఇటుగా అధికారంలోకి వచ్చి, ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? మంత్రిని కలిసిందా మీరు వెళ్ళి? నా ప్రదేశ్ కుమార్ అండి, నా పేరు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ట్రేడ్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. గత మార్చి నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శాలరీస్ లేవు సార్. దాదాపు ఆల్ అధికారులకు, అందరికి అధికారులకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరి నుంచి కూడా స్పందన లేకపోవడం వల్ల మేము గత 9వ తారీఖు రోజు మేము అటు టీవీపీ కమిషనర్ గారికి కానీ డిఎంఈకి కానీ ప్రతి ఒక్కరికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వారం రోజుల నుంచి మేము ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో నిరసన వ్యక్తం చేసుకుంటూ నల్ల బ్యాడ్జీల ద్వారా మా యొక్క నిరసన వ్యక్తం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా ఏ అధికారి నుంచి కూడా స్పందన లేదు. సో లాస్ట్కు 23వ తారీఖు రోజు మేము మహాధర్నా ప్లాన్ చేసినాం. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ తరలి వచ్చి ఇక్కడికి ఈ యొక్క మహాధర్నా సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకొకటి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏజెన్సీ విధానాన్ని తీసేసి వాళ్ళందరికీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఫస్ట్ జీతాలు వేయాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైన డిమాండ్. అది చూస్తున్నాం కదా, ఇంకా చాలామంది కూడా ఈ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఇప్పటికే వీళ్ళంతా కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలి, లేకపోతే మరో పోరాటానికి మేము దిగుతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ధర్నాకైతే దిగిన పరిస్థితి ఉంది. ధర్నాకి దిగారు. వీళ్ళకి ప్రతిపక్షాల మద్దతు కావచ్చు, లేకపోతే మిత్రపక్షాల మద్దతు కావచ్చు, లేకపోతే ఇతర సంఘాల నాయకుల మద్దతు కావచ్చు, ఎవరిది కూడా మాకు మద్దతు తెలపట్లేదు అంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. చెప్పండి భయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను మన ఉస్మానియా హాస్పిటల్ అండి, తెలంగాణ ఉస్మానియా హాస్పిటల్ నుంచి వచ్చాము. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, అంటే ఆ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. ఇక్కడ ఏంటి అంటే ఈ పరిస్థితి ఎప్పుడు రావద్దు అనుకున్నాము, వచ్చింది. ఇక్కడ ఏంటంటే మాకు ఉస్మానియా హాస్పిటల్లో గత మార్చి నుంచి శాలరీస్ రావట్లేదండి. అంటే చెప్పుకోవడానికి తెలంగాణలో ఒక పెద్ద హాస్పిటల్ అయినా కానీ ఇక్కడే ఈ పరిస్థితి ఉంది అంటే మిగతా హాస్పిటల్ ఆలోచన చేయొచ్చు. ఒక 104 ఎంప్లాయీస్కి అంటే ఇందాక తెలిసింది నాకు 15 నెలల నుంచి శాలరీస్ లేదంటండి. ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లక్షల జీతాలు ఉంటాయి. ఒక్కరోజు శాలరీ రాకపోతే కింద తికమక అవుతుంటారు. మరి మావి కూడా జీతాలే కదండి, చిన్న జీతాలు ఉండొచ్చు, మేము కూడా మనుషులమే కదా. మరి మాకెన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండ్లలో? రెంట్ కట్టుకోవాలి, పిల్లల ఫీజులు, ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ ఉంది, మరి మాకెంత ప్రాబ్లం ఉంటుందండి? దయచేసి మేము మీడియా ముఖంగా చెప్పాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మా కార్పొరేషన్ చేయండి. మీ గవర్నమెంట్ నుంచి మాకు డైరెక్ట్గా వేతనాలు పడే విధంగా చూడండి. 1వ తారీఖున జీతాలు వచ్చే విధంగా చూడండి, కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఇది మా ప్రత్యేకంగా డిమాండ్ అండి. మీరు అదే అండి మా మీడియా ముఖంగా మీకు తెలిసింది ఏంటంటే, మీరు మా సమస్యని పై వరకు తీసుకెళ్ళండి, మా ప్రాబ్లం సాల్వ్ అయ్యే విధంగా చూడండి సార్ కొద్దిగా. అది మా ప్రాబ్లం. చెప్పండి, అసలు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? గవర్నమెంట్ కావాలి మాకు, మంత్లీ ఎవ్రీ మంత్ శాలరీ రావాలి. ఏమైనా టైంకి లేట్ అయితే మాత్రం మాకు శాలరీ కట్ చేస్తున్నారు. మళ్ళీ ఏమైనా అంటున్నారు ఫోటోస్ వేయాలి, లీవ్స్ ఇవ్వమంటే కూడా లీవ్స్ లేవు. మాకు ఎమర్జెన్సీ లీవ్ కూడా మాకు ఇస్తలేరు. మరి శాలరీస్ మాకు లేక 5 months అయింది ఉస్మానియా హాస్పిటల్లో. ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. స్ట్రైక్కి వెళ్తామంటే ఏమంటున్నారు, మీకు ఈ రోజు వస్తే శాలరీ రేపు వస్తుంది, ఒక కాంట్రాక్ట్ అయినా ఇస్తారు, మిగతా 5 ఏజెన్సీ వాళ్ళు వేస్తారు మాకు. ఎందుకు? మా స్కూల్ ఫీజు ఎక్కడ వెళ్ళాలి, మా పిల్లలకి మేము తిండి ఎలా తినాలి, మాకు మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? మళ్ళీ ఇవన్నీ ఏం లేవు. ఏమని అంటే శాలరీ రేపు ఈ రోజు అంటారు, ప్రతి నెల ఇట్లానే తిప్పుతున్నారు. మాకు ఎందుకు సార్? గవర్నమెంట్ వాళ్ళకి కరెక్ట్ మంత్లీ శాలరీ వస్తుంది కదా, మళ్ళీ మాకు కూడా ఏంటి అదే శాలరీ? ఎందుకు? మాకు శాలరీస్ అయిపోతుంది కదా సార్, అదే మాకు పర్మనెంట్ చేయండి సార్. మాకు పర్మనెంట్ కూడా వద్దు, శాలరీ మంత్లీ గవర్నమెంట్లో గడపండి, మాకు అంతే చాలు, ఇంకేం వద్దు మా అందరికి. ఇక్కడ పెట్టి ఎంతకాలం అవుతుంది మీకు శాలరీలు రాక? 5 months అయింది, జనవరి నుంచి మాకు శాలరీస్ లేవు. సేమ్ రొటీన్ ఎవ్రీ ఇయర్ మాకు రొటీన్ అయితే. మేము వచ్చి 3 years అయింది ఇక్కడ అందరం కలిసి, కానీ 3 years నుంచి మాకు శాలరీసే లేవు. మళ్ళీ ఏమన్నా అంటే లీవ్స్ అడిగితే లీవ్స్ లేవు, ఎమర్జెన్సీ లీవ్ కూడా లేదంటారు. పేషెంట్కి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయితే కూడా లీవ్స్ లేవు మాకు. ఎందుకు? మాకు పిల్లలు కూడా ఉన్నారు, మళ్ళీ మా పిల్లలకి ఎట్లా సార్? స్కూల్ ఫీజు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయినాయి, స్కూల్ ఫీజు ఎట్లా నుంచి వస్తాయి సార్ మాకు చెప్పండి? ఎన్నిసార్లు స్ట్రైక్ చేసినా కూడా ఒకటే అంటారు, మీకు జాబ్ క్యాన్సిల్ చేస్తాం, మీకు జాబ్ల నుంచి తీసేస్తామండి. ఎందుకు సార్ మా మీద? మేము శాలరీ అడుగుతున్నాం కదా, మేము సంపాదించి మేము జాబ్కి వచ్చింది అడుగుతున్నాం. అక్కడ మేము జాబ్కి రాకపోతే మేము ఏం అడగాం. అక్కడ మేమేమో లీవ్ పెట్టింది అడుగుతున్నామా? లీవ్ పెడితే కూడా మేము శాలరీ కట్ చేస్తారు. ఏమైనా కంటిన్యూ డ్యూటీ చేస్తే కూడా మళ్ళీ అది ఆఫ్టర్నూన్ చేస్తే కూడా మళ్ళీ అంటారు మీకు శాలరీ కట్ అయితే మీకు రాదు డబల్ డ్యూటీ చేసి. ఎందుకు రాదు సార్? మా శాలరీ మాకు ఇస్తే అయిపోతుంది కదా.
अभी नाइट ड्यूटीज के बारे में भी बोल रहे हो लोग, नाइट ड्यूटीज गर्ल्स करना है बोलते, पहले सैलरी नहीं है, ऊपर से लेडीज के लिए सिक्योरिटी गार्ड्स का सही बंदोबस्त नहीं है, फिर नाइट ड्यूटी क्या भरोसे पे करना हमारा नाइट ड्यूटी, वो भी है। अभी अब स्ट्राइक करेंगे बोले तो वो लोग बोल रहे सैलरी काटते एक दिन की, सैलरी आएंगी तो काटेंगे ना वो लोग, सैलरी के लिए तो स्ट्राइक कर रहे हैं हम लोग, वो अलग है। अभी ऊपर से टाइमिंग के लिए, टाइमिंग पे आना है, टाइमिंग पे आके फोटो लेके ग्रुप में डालना है, फिर क्या टाइमिंग पे आके भी क्या फायदा जब सैलरी नहीं आ रही। तो पेशेंट्स भी मिसबिहेव से बात कर रहे हैं। अब पेशेंट्स क्या बोल रहे हैं, आप हमारी वजह से आप लोगों को सैलरी मिल रही, आप लोग काम करो बोल, तो क्या उन लोगों को मालूम है हमारे को सैलरी आ रही बोल के, हम लोग को सैलरी नहीं आ रही। पेशेंट्स बोल रहे सैलरी आ रही, सैलरी हम लोग दे रहे हैं, तुम लोग काम करो खामोश बोल, तो वो लोग रेस्पेक्ट से बात ही नहीं कर रहे हैं। और ना तो हमारे डिपार्टमेंट के लोग रेस्पेक्ट से बात कर रहे, वो लेके रेस्पेक्ट नहीं करे तो पेशेंट्स क्या रेस्पेक्ट करते। अबे सिक्योरिटी गार्ड स्ट्राइक करे तो लोग को सैलरी दे रहे, फिर हम लोग भी स्ट्राइक करे तो हम लोग स्ट्राइक क्यों नहीं कर रहे, ज़्यादा पेशेंट्स के लिए स्ट्राइक नहीं कर रहे। हम लोग लैब टेक्नीशियन है और हम लोग पूरे लैब टेक्नीशियन, डाटा एंट्री का भी, रिपोर्ट्स का भी सब हम लोग काम मिल रहा। अगर हम लोग स्ट्राइक करेंगे तो पेशेंट्स को रिपोर्ट कौन देगा, उसके लिए भी हम लोग स्ट्राइक को रोक रहे। अभी आप स्ट्राइक करे बाद फिर वापस हम लोग ड्यूटी पे चढ़ना है, घर को नहीं जाने का है। उन लोगों के वास्ते इतना करे मगर पेशेंट्स भी हम लोग से मिसबिहेव बात करे। फिर सुप्रीम ऑफिस में गए, वो लोग बोले सैलरी जाओ हम लोग सैलरी देते बोल, तो फिर हमेशा डेली हम लोग का वही है, 4 दिन जा रहे हैं स्ट्राइक कर रहे फिर वापस ड्यूटी कर रहे, फिर लंच भी नहीं कर रहे हम लोग, लंच को टाइम भी कहाँ मिला, स्ट्राइक कर रहे तो लंच भी नहीं कर रहे, खाली स्ट्राइक चल रहा, सैलरी नहीं है, कुछ भी नहीं है। फिर घर का रेंट कैसा पे करना, फिर लाइट का बिल कैसा पे करना, वो किसको बोलना हम लोग। अब अभी आए हम लोग स्ट्राइक के लिए, इसका क्या गारंटी हम लोग को सैलरी देते बोल के। स्ट्राइक तो कंप्लीट हो जाएंगे, हम लोग जॉब पे चढ़ जाएंगे, फिर सैलरी को फिर नेक्स्ट स्ट्राइक करेंगे। कब तक स्ट्राइक करेंगे हम लोग सैलरी के लिए। अब कोई भी सुसाइड करेंगे तो सैलरी आ रही है यहाँ पे, तो सुसाइड करना पूरे यहाँ पे। लाइफ का तो कोई भी इम्पोर्टेंस नहीं है, सुसाइड का पहले इम्पोर्टेंस है। सुसाइड का कोई भी सुसाइड करे उसका एक फोटो लगा दिए, सुसाइड करे वो तो सैलरी दे रहे, वो भी 1 मंथ की सैलरी। तो एक जने सुसाइड करना है तो सैलरी आ रही, तो मकसद क्या है फिर जॉब करने का हम लोग को नहीं है। और घर में फैमिली भी बोल रहे हैं कब आती सैलरी, जॉब छोड़ दो, नहीं तो अब जॉब छोड़ो तो फैमिली कौन देखना। हम लोग अगर मम्मी डैडी मैं एक ही छूँ, मैं ही देखना है लोगों को। अब एग्जाम्पल मेरे फैमिली में किसी का हेल्थ इश्यू हो गया तो पैसे कहाँ से दूँ मैं, पैसे रहेंगे तो फैमिली बताऊंगी ना मैं। अब यहाँ उस्मानिया में भी बताएंगे, अब ज़्यादा टेस्ट यहाँ नहीं होते, प्राइवेट में होते, तो प्राइवेट के लिए पैसे होना है, कहाँ से लेंगे, सैलरी नहीं है। 3 महीने से सैलरी नहीं है, 4 महीने हो गए अभी तक सैलरी नहीं है। अब कब आती वो सैलरी, अब क्या गारंटी है कि पूरे मंथ की सैलरी एकदम देंगे, नहीं देते। अब सैलरी के लिए स्ट्राइक करे, 1 मंथ की सैलरी देते, फिर 4 मंथ्स की पेंडिंग, फिर स्ट्राइक करो, फिर पेंडिंग 1 मंथ की सैलरी डालते, फिर स्ट्राइक करे तो फिर 1 मंथ की सैलरी डालते, पूरी सैलरी कहाँ गई। फिर हम लोग अटेंडेंस जो ले रहे रेगुलर, वो अटेंडेंस कहीं को नहीं जा रहा वहाँ पे, वो लोग बोल रहे अटेंडेंस वहाँ से नहीं आ रहा, वो लोग बोल रहे इला नहीं दे रहे। फिर किसका तो भी है, क्या प्रॉब्लम तो भी है। वो हम लोग इधर डमी दिख रहे, हम लोग इधर से उधर, उधर से इधर, खाली वही फिर रहे, सैलरी तो दे रहे नहीं वो लगा। डिपार्टमेंट तो ओवर काम रह रहा, पेशेंट्स ज़्यादा आ रहे, पेशेंट्स उसके लिए हम लंच नहीं करके काम करें, तो फिर इतना काम करके क्या फायदा जब सैलरी नहीं है। तो अगर हम स्ट्राइक करने बैठ गए ना पूरे को, फिर उस्मानिया नहीं चलता। पूरे यहाँ पे एक्सरे वाले हैं, स्कैनिंग वाले हैं, लैब टेक्नीशियंस हैं, इधर पूरे नर्स हैं, यहाँ पे डॉक्टर्स इधर ही है, पूरे इधर ही स्ट्राइक करे, फिर वापस हम लोग ड्यूटियों पे चढ़ रहे। गोलियों वाले, मेडिसिन वाले भी इधर ही है। अब हम लोग पूरे स्ट्राइक करने बैठे तो पेशेंट्स को मेडिसिन कौन देगा। फिर नर्सा भी है यहाँ पे, नर्सा अगर पेशेंट को नहीं देखी तो कौन करेंगे। नर्सों का भी है, अगर नर्सा सही नहीं देखे तो पेशेंट आप वीडियो निकाले, खाली एक ही काम हो गया उन लोगों का, वीडियो निकालना। पेशेंट को सही नहीं देख रहे, टाइम पे इंजेक्शन नहीं दे रहे, टाइम पे गोलियाँ नहीं दे रहे बोल, तो फिर क्या फायदा। हम ना टाइम पे आ रहे हैं, टाइम पे सब दे रहे हैं। अब फर्स्ट वाले जो, अगर फर्स्ट नर्स वाले नहीं दिए मेडिसिन, सेकंड वाले नर्स वाले कैसा देंगे फर्स्ट का डोज, वो लोग भी लड़ रहे। फर्स्ट का नहीं दिया, अब दियो बोलते अब नहीं देते, उसका भी टाइम रहता, उसको अलग प्रॉब्लम है। डीओस में हम लोग के पास एक पेशेंट को रिपोर्ट रॉन्ग चल गई, पूरा मीडिया में जाते, फिर हम लोग की सैलरी कोई को मीडिया में नहीं आती, हम लोग कहीं को रेस्पॉन्स नहीं है हर चीज़ का। हम लोग किसको बोलना ये बात, कब तक। अब क्या फ़ायदा इसका, बोलो हम लोग इसमें बोल के क्या फ़ायदा, सब जन अफसोस ही करेंगे, सैलरी कौन देंगे हम लोगों को। अब ये मीडिया का ये सब ठीक है, अब हम लोग यहाँ पे बोल दिए, उसके बाद हम लोग घर को चल जाते, ये वेस्ट है, ये वीडियो ये पूरा वेस्ट है, सैलरी नहीं आती। अगर मैं अभी भी बोली ना 1 मंथ की सैलरी देते हो लोग, पूरे सैलरी पेंडिंग, पीएफ भी नहीं कट रहा, सैलरी कहाँ जा रही है हम लोग की। हम लोग काम कर रहे हैं, सैलरी किधर जा रही है, अटेंडेंस दे रहे हम लोग का, फोटोज तक डाल रहे हम लोग यहाँ पे है बोल के, और क्या करेंगे। अब स्ट्राइक करने गए तो उनसे परमिशन लेना, आना से परमिशन लेना, सबसे परमिशन लेके आके क्या फ़ायदा। अगर साइन भी ले लिए, 1 दिन की सैलरी काटते बोल रहे हैं, फिर हम लोग को इतना क्या फ़ायदा। फिर 1 दिन की सैलरी काटते, सैलरी आई तो काटेंगे ना हम लोग, काटो फिर सैलरी हमारी 1 दिन की सैलरी आई तो काटो, हम लोग कहीं को काटो बोलते, 1 दिन के पैसे तो हम लोग भी खा लेते, वो उसको अलग प्रॉब्लम हो रहा है। मतलब रेस्पेक्ट तो है ही नहीं,
इधर भी नहीं है, कहीं भी रेस्पॉन्ड नहीं है। पेशेंट्स तो मुंह को है जो गालियां दे रहे हैं, अब तो पेशेंट्स भी मिसबिहेव बात कर रहे हैं ना। सिक्योरिटी गार्ड्स और हाउसकीपिंग को तो सैलरी टाइम पे गिर रही। उन लोगों का काम है तो हम लोग को हटा दो, उन लोगों को कुछ रख लो हॉस्पिटल में, हाउसकीपिंग को रख लो और वो क्या बोलते सिक्योरिटी गार्ड्स को रख लो। हम ना नहीं आते, हम ना हॉस्पिटल को आते ही नहीं। उन दोनों कुछ रख लो काम पे, उन ऑपरेशन भी उलाइज कर लेते, मेडिसिन भी उलाइज दे लेते, टेस्ट भी उलाइज कर लेते, सब उलाइज कर लेने दो। जब उन लोग को 25,000 सैलरी होना बल्कि स्ट्राइक करे तो हमारे 13,500 सैलरी आ रही, वो भी सैलरी टाइम पे नहीं आ रही। अगर 1 मंथ की सैलरी आ भी जा रही तो रेंट पे चल जा रही। 10,000 रेंट है, लाइट का बिल तो 2,000 वो हो जाते, बचते कितने हाथ में पैसे बचते ही नहीं। फिर किराया वो अभी बस का तो नहीं है, अब बस का फ्री का चलेगा तो फिर हमने कैसा आना कैसा जाना। फिर अब हम ना बोल रहे हैं किराया नहीं है, किराया लगा के आओ बोल रहे, तो पैसे किधर है? किराया लगा के आने के टाइम पे आओ बोल रहे, फिर पैसे कहाँ है? पैसे दियो, फिर सैलरी नहीं आ रही ना, पैसे दियो हमको आने जाने के टाइम पे आते हम लगा, वो भी नहीं, कुछ भी नहीं, रेस्पेक्ट नहीं है हमारी। सिक्योरिटी गार्ड आरएमओ ऑफिस में उधर उधर गए तो जाओ सैलरी आती जाओ बोल, तो क्या है हम लोग क्या दिखे फकीरा दिखे लोगों को काम कर रहे, फिर जाओ बोल के झिड़का दे के भगा दे रहे। हम ना धूप में खड़े हुए रहे, खा रहे नहीं, पानी कुछ भी नहीं, फिर क्या फायदा बोलो स्ट्राइक करके। हम लोग पूरों को देखो आप पूरे ऐसे खड़े हुए पूरे स्ट्राइक कर रहे हैं, क्या बोल के बोलना आप लोगों को। फिर అది చూస్తున్నాం కదా, ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతకాలం అయింది మీకు? హాస్పిటల్ నుండే వచ్చాం సార్, 8 years నుండి జాబ్ చేస్తున్నాం. ఇది కాంట్రాక్ట్ అనేది మొత్తం వేస్ట్ సార్. కాంట్రాక్ట్ మొత్తం తీసేసి రెగ్యులరైజ్ చేస్తేనే బాగుంటుంది. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఏ కాంట్రాక్ట్ అయినా ఓకే, ఎప్పుడు వచ్చే ఇష్యూనే ఇది. శాలరీ 1 month వేస్తారు, 3-4 monthsకి ఒక్కసారి వస్తుంది సార్. 3-4 monthsకి ఒక్కసారి శాలరీ వస్తుంది. 3-4 months అయ్యే వరకు మళ్ళీ మేము ఇట్లా స్ట్రైక్ చేస్తే కానీ మాకు 1 month శాలరీ కూడా రావట్లేదు. స్ట్రైక్ చేయాలి, 4-5 సార్లు చెప్తే రేపు వస్తుంది, బిల్స్ రాలేదు. ఎప్పుడు వస్తుంది ఎప్పుడు రావట్లేదు అసలు అర్థం అవ్వట్లేదు. మేము వచ్చేది ఉప్పుగూడ నుంచి, అక్కడికి మాకు బస్సులు లేవు. డైలీ 80 rupees పెట్టుకొని వస్తున్నాం, పెట్టుకొని వెళ్తున్నాం. మళ్ళీ మేము ఒక్కరోజు లీవ్ తీసుకుంటే 4 సైన్లు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర సైన్ తీసుకోండి, వీళ్ళ దగ్గర సైన్ తీసుకోండి, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. కానీ శాలరీస్ రాకపోతే మాత్రం అడగడానికి మాత్రం ఎవ్వరు రావట్లేదు సార్. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు జూన్లో స్కూల్స్ ఉన్నాయి, మాకు రెంట్స్ కట్టాలి, పిల్లలు స్కూల్స్కి పంపించడానికి, బుక్స్కి, యూనిఫామ్స్కి, ప్రతి ఒక్క దానికి మాకు చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది దయచేసి కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అసలు కాంట్రాక్ట్ మొత్తానికి తీసేసి కార్పొరేషన్ చేయాలని చెప్పి మాది రిక్వెస్ట్ సార్. చాలా చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఈ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసేసి వెంటనే మమ్మల్ని ప్రభుత్వంలోకి విలీనం చేయాలి. దాదాపు 6 నెలల నుంచి కూడా మాకు జీతాలు రావట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. ఇంకొంతమంది కూడా మేము మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం, ఉట్నూరు నుంచి వచ్చినాము. మాకు 3 నెలల నుంచి సాలరీ రాలేదు. సాలరీ అడుగుతేనేమో సాలరీ బిల్లు రాలేదు, బడ్జెట్ లేదు, మీకు అడమాస్ వేసిన అంటాడు. అడమాస్ వాళ్ళకి వేసిండు, మాకు వేసిండా? గవర్నమెంట్కి ఇచ్చేయచ్చు నువ్వు అడమాసు. ఏమన్నా అంటే ఆధార్ కార్డు ఇవ్వండి తీసేస్తా భయపెడతాడు. ఇప్పుడు మాసుంటారు బీద వాళ్ళు, మాకు భర్తలు లేరు. మాకు భర్తలు లేకుండా మేము ఎట్లా పోషించాలి పిల్లలని? ఇప్పుడు మాకు 5 పిల్లలు, భర్త చచ్చిపోయిండు. ఇప్పుడు ఎట్లా 5 నెలలు 3 నెలల నుంచి మాకు జీతం లేకుండా మేము ఎట్లా పోషించాలి? బిడ్డ బాలంతా వచ్చింది, సాలరీ అడిగితే ఇస్తా అని భయపడతాడు. ఆ గణేష్ కండక్టరు ఏమన్నా ఆధార్ కార్డు ఇస్తా తీసేస్తా అని అంటాడు. ఇట్లనే భయపడతాడు. సరే సార్, ఏమని భయపెడుతున్నారమ్మా? మీకు తీసేస్తానని భయపడతాడు. ఎందుకు అట్లా మాట్లాడతాను? వీళ్ళు మీకు వయసు అయింది, ఇది 20 సంవత్సరాల నుంచి మాకు చేస్తున్నాం సార్. మంచిది చెడుది టైం లేకుండా టైం మీద పని చేస్తున్నాము. 10 నిమిషాలు వెనక ముంగట అయితే మీకు సాలరీ ఇస్తలేనా, ఇట్లా ఎందుకు వస్తుండ్రు అని బెదిరిస్తాడు. పిఎఫ్ జిఎస్సి ఏం కట్టలేదు, మాకు పింఛన్ సుతలేదు సార్. ఏమన్నా అంటే కడతా కదా, 4 సంవత్సరాలు పిఎఫ్ లేదు, జిఎస్ లేదు, ఏం లేదు. కడతా అని పేకిస్తుండు, అన్ని పేకిస్తుండు. ఇచ్చినా కదా వేసినా కదా అని భయపడతాడు సార్. మాకు అన్ని మాటకి భయపడతాడు. ఏమన్నా అంటే ఆధార్ కార్డు ఇవ్వండి మీకు తీసేస్తాం, మీకేమన్నా గవర్నమెంట్ జాబా అని ఉల్టా మాకే బెదిరిస్తాడు సార్. ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టినారు కదమ్మా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా ఉంటుంది కదా ప్రభుత్వం. ఏం గవర్నమెంట్ చేస్తుందో రేవంత్ రెడ్డి చేస్తలేడు, ఏం చేస్తలేడు. అంటే ఓట్లు అడగదు అంతకొస్తే ఇల్లుకి తిరిగొస్తాడు. ఇప్పుడు మాకేమో జీతాల కోసం వాళ్ళు ఇల్లు ఊరు తిరిపిస్తుండు. ఆ రేవంత్ రెడ్డికి మానం లేదు, సిగ్గు లేదు. గరీబోళ్ళను ముంచి తింటుడు. ఏం లేదు సార్. ఏం పని చేస్తూ ఉంటారమ్మా మీరు అసలు? సూపర్ పని చేస్తున్నా సార్. ఉడుస్తాను, తుడుస్తున్నాను, తాడు కొట్టేటోళ్ళు లేకుండా తాడు కొడుకుంటున్నాము. చెత్త వారేస్తాను, ఉల్టీ తీస్తాను, దొడ్డికి పోతే దొడ్డికి తీస్తాను, బాత్రూంలలో నీళ్ళు పోస్తున్నాము. ఇంకేం చేయాలి సార్? మగవాళ్ళు వేరే పని లేదా?
వేరే పని చేయొచ్చు కదా మేము. పోనీ మాకు భర్తలు లేవు, నెలకు సాలరీ వస్తుంది, ఎట్లన్నా కొడుతుంది అని చేస్తున్నాం. లేకుంటే కూలి పోయి మేము బతకలేమా సార్? కూలికి రోజుకు 500. హాస్పిటల్లోకి ఇద్దుతున్నాం, 300 రూపాయలు ఇస్తున్నావు నువ్వు. 300కి మేము 6-8 గంటలు పని చేస్తున్నాం. మంచి చెడు మాకు రోగం వచ్చినా కానీ మేము చేస్తున్నాం. లాక్డౌన్లో సుధా మేము కంటిన్యూ డ్యూటీ చేసినాం. ఇక మాకు 15,000 సాలరీ ఉన్నది, 11,000 ఇస్తున్నాం. ఇక మాకు బిఎఫ్జిఎస్ కట్ట చేస్తలేవు, ఏం చేస్తలేవు సార్. ఇట్లా అంటే మీకు ఆధార్ కార్డు ఇచ్చండి, మీకు తీసేస్తా, మీదేమో గవర్నమెంట్ జాబా అని బెదిరిస్తారు సార్. ఇప్పుడు మేము భర్తలేనో లేటు పోవాలి. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఎడమ బొజ్జు ఆయన సగం మండలి సార్లు పోయినాం. వేస్తాడు కదా అమ్మ, గవర్నమెంట్ జాబ్ లేదు కదా, పైసలు లేవు, బడ్జెట్ లేదు కదా, వేస్తాడు. ఒక 2 రోజులు ఆగుండ్రి, 8 రోజులు ఆగుండ్రి అని అనుకుంటానే ఇన్ని సంవత్సరాలు అయ్యాయి సార్. ఆయన గణేష్ కాంట్రాక్టర్ వచ్చి నుంచి గిదే కోసం ఉన్నాయి సార్. ఆయన మాకు టైం మీద సాలరీ లేదు. ఇప్పుడు నా బిడ్డ బాధ్యతకు వచ్చింది, అంటే 15 రోజులకు బాధ్యత అవుతుంది, 3 నెలలు మాకు సాలరీ లేదు. సడన్ గానే హాస్పిటల్కి వెళ్ళాలంటే రూపాయలు కూడా వాళ్ళు తీసుకెళ్తాడు. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్మనెంట్ చేయాలి, మాకు జీతాలు మాత్రం టైంకి పడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకా చాలామంది కూడా స్లీపర్లు కావచ్చు, లేకపోతే నర్సులు కావచ్చు, లేకపోతే మెడికల్ సిబ్బంది కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్కి అయితే మేము దిగుతాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ధర్నాకి దిగే పరిస్థితి కూడా ఉంది. తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.